Hi students, welcome to Gopi Sir Physics YouTube channel. Monna we have discussed about thermal properties of matter basics. Right, today in this class we are going to discuss about some objectives. Right, ఈ రోజు objectives చేద్దాం అన్నమాట thermal properties of matter లో. Okay, so the concept name is again thermal properties of matter. Thermal properties of matter. ఈ లెసన్లో ఈరోజు మనం జేఈ మెయిన్స్ అనమాట ఐఐటి లెవెల్ ఆబ్జెక్టివ్ సాల్వ్ చేద్దాం. రైట్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఫస్ట్ we will discuss about what is meant by principle of thermometry. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ థర్మోమెట్రీ గురించి మనం ఫస్ట్ నేర్చుకుంటే we can easily solve the problems related to this topic. Right, first one is principle of thermometry. Principle of thermometry. Principle of thermometry. What is meant by principle of thermometry? ఇది ఒక థర్మోమెట్రీ అనమాట. ఇది ఒక ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రిన్సిపల్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ వన్ సబ్స్టాన్స్. దట్ సబ్స్టాన్స్ నేమ్ ఈస్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఏ వన్ సబ్స్టాన్స్. ఎక్స్ ఈజ్ ఏ సబ్స్టాన్స్. ఓకే, substance, actually every substance has some physical properties, right? Physical properties mean the properties which are appear. ఏ సబ్స్టాన్స్ కి అయితే మనం సబ్స్టాన్స్ కి కొన్ని ప్రాపర్టీస్ అన్నమాట, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ నేను ఏం చేస్తానంటే దాన్ని ఎక్స్ తో రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్ ఈజ్ ఏ వన్ సబ్స్టాన్స్. ఓకే, ది లీనియర్ వేరియేషన్ in some physical properties of a substance changes with temperature. Changes with the temperature T, called basic principle of thermometry. Actually if you take a motor, what is the principle of motor? If you switch on, the motor will start. That means what is the principle here? What is the principle in the motor? It converts electrical energy into mechanical energy. That is the principle of motor. In the same ways, what is the principle of thermometry? Thermal properties of matter lo మనం థర్మల్ అంటే ఇట్ ఇస్ రిలేటెడ్ టు టెంపరేచర్. మనం ఇక్కడ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు టెంపరేచర్. టెంపరేచర్ చేంజ్ అయితే వాట్ ఈస్ ద రిజల్టెంట్? ఆ టెంపరేచర్ అనేది అకార్డింగ్ టు టెంపరేచర్ తో పాటుగా కొన్ని సబ్స్టాన్స్ కొన్ని ఫిజికల్ గా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. హియర్ వాట్ ఈస్ దట్ జనరల్ ప్రిన్సిపల్ మీన్స్ ఇట్ ఈస్ ద లీనియర్ వేరియేషన్ ఇన్ సమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ చేంజెస్ విత్ టైమ్. ఇట్ ఈస్ అ వేరియేషన్ ఇన్ సమ్ ఫిజికల్ ప్రాపర్టీస్. హియర్ ఫిజికల్ ప్రాపర్టీస్ లో కొన్ని వేరియేషన్ అవుతూ ఉంటాయి విత్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ చేంజ్ అయ్యే కొలది కూడా కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ లో సబ్స్టాన్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. దట్ వేరియేషన్స్ జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ కాల్డ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ థర్మోమెట్రీ. నెక్స్ట్ ఎక్స్ ఈస్ వాట్ ఐ హావ్ టోల్డ్ యూ. ఎక్స్ ఈజ్ ఏ వన్ సబ్స్టాన్స్. ఎక్స్ ఈజ్ మనం అనుకుందాం ఎక్స్ ఈజ్ ఏ మేబీ length in capillary tube, length in capillary tube, length in capillary tube, or the pressure of a given gas, the pressure of a gas at a constant volume, at a constant volume, and the volume of a gas at a constant pressure,
pressure. At a constant pressure P. X అనేది నేను ఒక సబ్స్టాన్స్ అనుకున్నాను కదా, ఆ సబ్స్టాన్స్ కి నేనేం చేస్తున్నా, ఆ ఎక్స్ దేనికి ఈక్వల్ చేస్తున్నానంటే లెంత్ ఇన్ ఏ క్యాపిలరీ ట్యూబ్. క్యాపిలరీ ట్యూబ్ లో వాట్ ఈస్ దట్ లెవెల్ ఆఫ్ ఏ లిక్విడ్ లెంత్, అంటే ఎంత లెంత్ వరకు అయితే ఆ లిక్విడ్ ఆక్యుపై చేసుకుందో దాన్ని నేను ఎక్స్ కి ఈక్వేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్ అనేది ఒక ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్. ఒక గ్యాస్ తీసుకుంటే ఆ గ్యాస్ యొక్క ప్రెజర్ కి ఈక్వేట్ చేస్తాను. నెక్స్ట్ ఎట్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ ని కాన్స్టెంట్ ఉంచుకొని దాని ప్రెజర్ కి ఈక్వేట్ చేస్తాను. నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ గ్యాస్ ఎట్ ఎ కాన్స్టెంట్ ప్రెజర్ ని నేను కాన్స్టెంట్ గా ప్రెజర్ పి, సో ప్రెజర్ ని నేను కాన్స్టెంట్ గా ఉంచుకొని వాల్యూమ్ ఆఫ్ ఏ గ్యాస్ కి ఎక్స్ ని ఈక్వేట్ చేస్తాను. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ అండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ అండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ wire. You know very well. See, every wire has some resistance, right? ఈ X అనేది ఒక సబ్స్టాన్స్. ఆ X what are that substance physical properties? Length in a capillary tube. Next, pressure of a gas at a constant volume. Next, volume of a gas at a constant pressure. Then resistance of a wire. Then we can say that it is linearly variation according to the basic principle of a thermometry. See, these given physical properties varies with the temperature T. See, so this is about principle of thermometry. So next we will going to solve the objectives related to this principle of thermometry. Okay, see, as we discussed in the recent class, see, we have discussed about one formula. So that is C by 5 is equal to, so F minus 32 by 9 is equal to K minus 273 by 5 is equal to R by 4. So this is the formula regarding thermometric scales, right? See, if we know the centigrade scale, right, I can easily calculate the scale on Fahrenheit. If I know the value on Fahrenheit scale, so by using this formula we can calculate from one form of scale to another form of scale. So we will see first problem. See, if the temperature of a patient is 40 degrees Celsius, right, 40 Celsius, then his temperature in the Fahrenheit scale will be, see, what is the temperature in Fahrenheit? So Fahrenheit lo adugutunnadu annamata, how to solve it? See, we can use the formula this both. So C by 5 is equal to F minus 32 by 9. So substitute C 40 by 5 is equal to F minus 32 by 9, right? See, so it is 8 times, so it is 72 is equal to F minus 32. So it is 72 plus 32, it is F. So that implies it is 104 equal to F. F is, what is the value of 104? Next, see, the freezing point on a thermometer is marked as 20 degrees. See, I am solving the second problem here. See, the freezing point. See, the freezing point on a thermometer is marked as 20 degrees. And a boiling point has 150 degrees. So 150 degrees is a boiling point. See, you know what is meant by the boiling point? The point where the water converts into water vapor. That is nothing but a boiling point. What is freezing point? The point where the water converts into ice. Okay, so this is nothing but a freezing point, and this is nothing but a boiling point. So a temperature of 60 degrees Celsius on his thermometer will be read as, see, 60 degrees Celsius మనకి టెంపరేచర్ ఇచ్చాడు, ఫ్రీజింగ్ పాయింట్ ఇచ్చాడు, బాయిలింగ్ పాయింట్ ఇచ్చాడు. అయితే
మనకి వాట్ ఈస్ దట్ రీడింగ్ టెంపరేచర్ ఆన్ థర్మామీటర్ అడుగుతున్నాడు. సి వి నో ది కరెక్ట్ రీడింగ్ ఆన్ సెల్సియస్ వేస్తే మనకి ఏమొస్తుందంటే ఫార్ములా ఏంటంటే C/100 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఎల్ బై యూ మైనస్ ఎల్. ఇక్కడ యూ మైనస్ ఎల్ అంటే యూ అంటే అప్పర్ లిమిట్, అప్పర్ ఎల్ అంటే లోయర్ లిమిట్. ఓకే, సి మనకు తెలిసిందా 60/100, సో ఈజ్ ఈక్వల్ టు x minus L by, so L means lower limit, what is the value 20 by C. Next U means upper 150 minus 20. See, we have to calculate what is the x value here. What is the reading on thermometer means it is x value. See here 0 gets cancelled, so it is 6/10, so it is x minus 20 by 150 minus 20, it is 130, so 0 gets cancelled. Right, 6 13s how much? It is 6 times 6 10s are 60 plus 6 3s are 18. So it is 78. 78 is equal to x minus 20. So x is equal to 78 plus 20. 78 plus 20. So what is the x value? So here x value is nothing but say it is 98. 98 is the answer. 98 degrees. Okay. So this is about the second problem. So third problem, right? So next third problem, right? A Celsius thermometer and a Fahrenheit thermometer are put in a hot bath. See, hot bath. So I am taking one vessel. So this vessel is filled with the hot water. See, on this hot water we have, I am placing two scales reading, centigrade and Fahrenheit, right, on hot bath. So I put in hot bath. The reading on Fahrenheit thermometer is just 3 times the reading on Celsius thermometer. See, whatever the reading on Fahrenheit will be equal to 3 times of centigrade. That means F is equal to 3C. Okay, that means if you take 3 times of centigrade, if you take reading 3 times of centigrade, it is obviously equal to on Fahrenheit. F is equal to 3C. Then asking about 3 times the reading on Celsius thermometer, the temperature of the hot bath is then what is this temperature? Then what is this temperature? See, you can take again formula for both. C/5 is equal to F minus 32 by 9. You can equate in the place of F 3C. So C/5 is equal to, in the place of F we can take 3C minus 32 by 9. Okay, so we can equate cross multiplication. So 9C/5 is equal to 3C minus 32. Okay, understood? See, that implies 9C minus 5. See, 9C/5 minus 3C is equal to minus 32. Okay, from here, see, I am writing here. See, 9C/5, so we can take LCM 5. So it is 9C minus 5 times it is 15C is equal to minus 32. See, what is that value? So minus 14C/5 is equal to minus 32. Minus gets cancelled. So 14C is equal to 532 is 530, so it is 150. 5 2s are 10, 160. So C is equal to 160 by 14. See, it is cancelled one time. 1 14s are 14. Then it is 20. See, 1 4 it is 20. Means again 2 times. No, it is 28. See, 150 and it is 160. Okay. 9C/5. 9C minus 15C/5 is equal to minus 32. So it is minus 14. Sorry, wrong. See, it is so 9C minus 15. It is minus 6. Minus 6/5 is equal to minus 32. So minus gets cancelled. So 6C is equal to 160. Okay. So C is equal to 160 by 6. Okay. So it is 2 times 2 6 12 40. 40 means again we can take 6 times 36.
Okay, 4. We can take point 40. Again 6. So C is equal to 26.6 is the answer, centigrade. Okay. Next one. Next, fourth problem. Okay, next one is fourth problem. See, the gas oxygen boils at a minus 183 degrees Celsius. See, the gas oxygen boils at how much? What is the value? Minus 183 degrees Celsius. Okay. Then what is the temperature approximately? See, what is the temperature in Fahrenheit is asking. Okay. Minus 183 degrees Celsius దగ్గర oxygen boil అవుతే then what is that value in Fahrenheit, right? Again same formula. So C by 5 is equal to F minus 32 by 9. So substitute in the place of C minus 183 by 5 is equal to F minus 32 by 9. Okay. See, cut cheste 5 ను 183 లో కట్ చేస్తే it is 3 times 15. 15 is 33. So it is 6 times 3.6. That means minus 36.6 is equal to F minus 32 by 9. So minus 36.6 into 9 is equal to F minus 32. Then that implies, see, F is equal to minus 36.6 into 9 plus 32 is equal to F value. అంటే మీరు ఇది సాల్వ్ చేస్తే what is it? You can easily get the value of F. Next, some complicated problem we will do now. Right, so far whatever the problems we have discussed is a very little bit and very direct substitution method of problems, right? Now we are going to solve some complicated, right? Not directive, so it is like a indirective, right? Okay. So this is about the problem solving from direct method, right? Now we are going to solve some complicated, right? The question is, a graph is drawn between centigrade temperature of a body along x-axis and corresponding Fahrenheit temperatures along y-axis. Then what is the slope of the graph? See, first, I'm taking fifth problem, I think, right? See, a graph is drawn, right? Are you seeing here? A graph is drawn, right? Centigrade temperature of a body, see, centigrade temperature on x-axis, right? Next, Fahrenheit temperature on y-axis, right? Then what is the slope? See, here asking what is the slope of the graph, right? We can easily solve, right? First we will take a coordinate axis. So this is a x-axis. So this is a y. See, this is a x-axis and this is a y-axis. The x dash and a y dash. Are you observing here? See, okay. Next, see here. What we have to take here? Centigrade temperature on x-axis. See, here on x-axis I am taking centigrade, right? It is C. It is equal to C, right? Then centigrade temperature on x-axis, then Fahrenheit temperature on a y-axis. See, on y-axis I can take
Fahrenheit. See, I know very well on the centigrade temperature scale, I know what is the lowest value and what is the upper value, right? It is 0 to 100, so it is 0. So next 100 means here you can take 100 degrees Celsius, right? So 0 to 100. Next, according to Fahrenheit, coming to Fahrenheit, Fahrenheit lo manaki two temperatures untayi, lower, upper. So what is that? Heat is a 32 degree Fahrenheit. Next, 212 degree Fahrenheit. Okay. See, these are the values. మనకు ఉన్నటువంటి values ని మనం ఇక్కడ substitute చేసాం, ఇక్కడ మనం represent చేసాం. See, it is C and it is F. See, so it is 0 and it is 0 and 100. See, okay, you can take here. See the values C and F. Okay, and the two values, it is 0, 100 and it is 32 to 12. So this is the lower value and upper, and a lower value and upper value, right? So this is about the points, right? See, on the centigrade scale 0, 100 I have marked, right? On the Fahrenheit I have marked 32 to 12, right? See, now what I am going to do is, see, according to this 100 I am going to draw here like this. Okay, so this is about corresponding point from centigrade scale to Fahrenheit scale. అంటే centigrade scale నుంచి Fahrenheit scale నుంచి నాకు ఒక రెండు పాయింట్స్ ని కంబైన్ చేసుకునే ఒక పాయింట్ ఉంది. సో దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ P. సో దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ P. సో ఈ పాయింట్ నుంచి నేనేం చేస్తానంటే, సి ఈ పాయింట్ ని నేను లోయెస్ట్ వాల్యూతో డ్రా చేస్తాను అనమాట. సో ఈ వాల్యూని ఇక్కడ నుంచి డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద లైన్ వాట్ ఐ హ్యావ్ గాట్. సో ఈ లైన్ అనమాట నాకు వచ్చింది. ఇప్పుడు ఈ లైన్ కి నాకు కోఆర్డినేట్ యాక్సిస్ కావాలి. సి హియర్ ఇట్ ఈస్ కాల్డ్ సి. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నట్టు లెంత్ ని సి అంటారు. ఓకే, సో ఇది ఏమవుతుంది? సో వాట్ ఈస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ దిస్ పాయింట్? సో ఇట్ ఈస్ 0, 32. ఓకే, ఈ పాయింట్ నేను ఏ అని పెడతాను. సో దిస్ పాయింట్ ఈస్ ఎ పి. ఓకే, దిస్ ఈస్ ద పాయింట్ ఏ. దిస్ ఈస్ ద వన్ లైన్ విచ్ ఈస్ గోయింగ్ టు which meets the y axis. Y axis ni idi meet avutundi. Okay, this line is going to meet a y axis. What are the coordinates at y axis? 0, 32. Here what is the coordinates? So it is 100 and 212. So this is the coordinate. See, I have next I have two values. See, the first one is a. So 0, 32, right? Next P, it is 100, 212, right? See, I want to know from this. I want to calculate what is the slope of the graph, right? See here, generally it is x1 and y1, it is x2 and y2. See, this is the line which going to cut only y-axis. The formula is, y is equal to mx plus c, equation number 1. Understood everyone? Y is equal to mx plus c. See here, y means what is the y here? Y means y axis. So what is the represented scale on y axis? F. So F is equal to m into x means it is a c, plus c means what is the value of c? The distance from the point where the y axis cuts. The distance from the point from where the line cuts on y axis to the origin. So it is value 32. So it is 32, equation number 2. Here m is nothing but a slope of a graph. Here m is nothing but a slope of a graph. So what is here m formula? Nothing but then m is nothing but y2 minus y1 by x2 minus x1. We can easily write down here. See here, we can easily write down then f is equal to, so in the place of m we can put y2 minus y1 by x2 minus x1 plus c. C means here what is the value? Sorry, c plus 32. Okay, see here m is called slope, right? I want to know this one only. So m is equal to, see here, what is the y2 value here? We can take x1 y1, x2 y1. What is the y2 value? 212 minus what is the y1 value? 32 by, so what is the x2 value? 100 minus what is the x1 value? 0, right? 212 minus 32 by
100 minus 0, then we can equate like here. So from